హలో అందరికీ ఎలా ఉన్నారు? సో మనం నయాగరా ఫాల్స్ చూసాం కదా. నేను చెప్పాను కదా మళ్ళీ పిట్స్బర్గ్కి రిటర్న్ వచ్చామని. దాని తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ యుఎస్ఏది తిరుమల అంటారు దీన్ని, ఎందుకంటే ఇది కూడా సేమ్ అలా హిల్స్ మీద ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్కి మాత్రం ఇవాళ దర్శనంకి వచ్చేసాము. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక బిగ్ టనల్ వచ్చిందనమాట. ఇది చాలా బిగ్, ఐ థింక్ ఒక 2 minutes వరకు ఉంటుంది. సో ఇది మనం ఎంజాయ్ చేసాము ఈ డ్రైవ్. ఆఫ్టర్నూన్ అలా బయలుదేరి వచ్చాము, కొంచెం లేట్గానే వచ్చాము. అనుకోకుండా ఆ రోజు ఏకాదశి కూడా అండ్ సాటర్డే, సో బాగా కలిసి వచ్చింది అనిపించింది. సో ఇది మన శ్రీ వెంకటేశ్వర టెంపుల్ పిట్స్బర్గ్ది. చూసారు కదా, సేమ్ మనకి ఎలా హిల్ ఫీల్, సేమ్ తిరుపతి ఫీల్ లాగా ఉంటుంది అనమాట వెళ్ళేటప్పుడు కూడా. ఇది మన టెంపుల్ది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి ఇలా లోపల వెళ్తే మనం సైడ్కి అలా మన షూస్ అవి పెట్టేసుకొని మనం ఇంకా ద్వారంలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి టెంపుల్స్ అన్నిట్లో చాలా డ్రెస్ది స్ట్రిక్ట్ పాలసీ పెట్టారనమాట. ఇలా షార్ట్స్ కానీ అలా ఏం అలౌడ్ ఉండదు, కవర్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మనకు ఒక ఫ్రంట్ డెస్క్ ఉంటుంది, అక్కడ మనకి ఇలా సేల్కి ఉంటాయి అనమాట, శారీస్ కానీ లేకపోతే ఏమైనా బుక్స్ కానీ అలా అంతా సేమ్ మనకి ఆల్మోస్ట్ ఇండియా టెంపుల్ లాగానే ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా. సో మనం వన్స్ ఎంటర్ అయ్యాక ఇక్కడ చూసారా ఎలా వెంకటేశ్వర స్వామిది అండ్ లక్ష్మీమాతది అలా డిస్ప్లేలో పెట్టారనమాట. ఇక్కడ మనం ఇలా ఫోటో అది దిగచ్చు. ఫస్ట్ మాత్రం మనము ఇక్కడ గణేశుడి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఏదైనా మనము ఫస్ట్ గణేశుడిని మొక్కాకే వేరే ఏ దేవుడినైనా దర్శనం అది అయ్యాక ఇంకా మనము లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూసారు కదా, చాలా జనాలు బాగానే ఉండే, రష్ బాగానే ఉండే. మేము యాక్చువల్లీ లోపల ఇంకా లైన్లోనే ఉన్నామన్నమాట. కొంచెం లైన్ మరీ పెద్ద కాదు కానీ కొంచెం టైం పట్టింది. మనం వచ్చిన టికెట్ కూడా తీసుకున్నాం అనమాట. సో కొంచెం లైన్లో వెయిటింగ్ ఉండే. అక్కడ అనుకోకుండా మనకి పల్లకి వెళ్తూ ఉందన్నమాట. మా భాగ్యం అనుకున్నాం మేము, యాక్చువల్లీ దర్శన భాగ్యం కలిగింది అని. సో ఇలా అందరూ తీసుకెళ్తూ ఉన్నారు. సో తర్వాత లోపలికి వెళ్ళాము. లైన్ బాగానే ఉంది కానీ చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. మనం అర్చన అది చేయించుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ మాత్రం కళ్యాణం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం కొంచెం ముందే బుక్ చేసుకోవచ్చు, లేకపోతే వెళ్ళి టికెట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ శ్రీవారి కళ్యాణం మేము ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అలా చేయించుకున్నాము. ఇంకా ఈసారి అయితే అలా చేయించుకోలేదు. బట్ అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా అన్ని దర్శనములు అన్నీ చేసేసుకొని అక్కడ ప్రసాదం ఉండే అది తీసుకొని కొంతసేపు అలా కూర్చొని ఉన్నామన్నమాట. ఇక్కడేమో వెంకటేశ్వర స్వామికి ఎక్కించిన కిరీటాలు కానీ లేకపోతే ఇవి పెట్టుకునేవి అన్నీ డిస్ప్లేలో పెట్టారనమాట. దర్శనం అంతా బాగా చేసుకొని కింద క్యాంటీన్లో అంతా మనము అక్కడే భోజనం చేసేసి మళ్ళీ బయలుదేరిపోయాము. ఇక్కడ జస్ట్ అక్కడ పైన టాప్ వ్యూ ఒకటి ఉంటుంది పిట్స్బర్గ్లో, అక్కడికి వెళ్ళి వ్యూ అంతా చూసి కొన్ని ఫొటోస్ దిగుదామని వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ పిట్స్బర్గ్లో చాలా మనకి బ్రిడ్జెస్ అనేవి చాలా ఫేమస్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ హ్యూజ్ బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. మేము మంచిగా ఒక మిల్క్ షేక్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. చాలా వేడి ఉండే అండ్ ఆల్మోస్ట్ లైక్ 90 degrees ఉండే అవుట్ సైడ్. సో ఇక్కడ యమ్మీగా డెజర్ట్ అలా ఎంజాయ్ చేద్దామని ఐస్ క్రీమ్ అండ్ మిల్క్ షేక్ తీసుకున్నాము. చాలా టేస్టీ ఉండే. దుబాయ్ చాక్లెట్ కూడా ట్రై చేసాము ఇక్కడ. ఇది మాత్రం మేము ట్రాయ్కి వచ్చేసి నెక్స్ట్ వీక్ అలా ఇక్కడ ఒక హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అని ఉంటుంది. సో అక్కడికి వచ్చేసాము. అది యాక్చువల్లీ నైట్కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఉండే, అక్కడ చిన్న చిన్న రైడ్స్ ఉండే. సో కిడ్స్తో పాటు ఆ రైడ్స్ అవి ఎంజాయ్ చేయడానికని వచ్చేసాము.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గ్రౌండ్లో వాళ్ళు నైట్ అయ్యాక హాట్ ఎయిర్ బెలూన్స్ అన్నీ రిలీజ్ చేస్తారు. సో ఆ రోజు మేము కనుక్కున్నాం అనమాట. వాళ్ళు వెదర్ చాలా వర్షం పడ్డది, సో ఆ విండ్ వలన వాళ్ళు దాన్ని లైక్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఇలా రిలీజ్ చేయట్లేదు. బట్ వాట్ దే వర్ డూయింగ్ ఈస్ జస్ట్ లైటప్ చేసి మనకి ఒక లేజర్ షో లాగా ఉంటుంది, అండ్ ఈ బెలూన్స్ అన్నీ జస్ట్ లైటప్ చేసి అక్కడే ఉంటాయి అన్నమాట. ఇది కూడా నాది ఫస్ట్ టైం చూడడమే. సో చాలా ఎక్సైటెడ్ ఉండే, ముందటే కూర్చున్నాము, ఎక్కువ జనాలేం లేకుండే. బట్ చాలా మెస్మరైజింగ్గా ఉండే అనమాట ఇది చూడడానికి. ఇది ఫస్ట్ ఆస్ట్రోనాట్ బెలూన్ వాళ్ళు లైక్ వాళ్ళు ట్రై చేస్తుంది అనమాట. చూసారు కదా ఎలా అలా వాళ్ళు పట్టుకొని మరీ లాగుతూ ఉన్నారు. అండ్ కింద ఒక ఫ్లేమ్ లాగా పెడతారు. సో ఆ ఫ్లేమ్తో ఏమవుతుందంటే అది స్టాండప్ చేయగలుగుతుంది. ఇది నేను యాక్చువల్లీ ఒక రీల్ వ్యూలో తీశాను. సో ఇలా తిరిగిందనమాట, చాలా బాగుండే. బట్ చాలానే ఎఫర్ట్ అది చేయడానికి కూడా వాళ్ళకి. సో నెక్స్ట్ వాళ్ళు ఇంకొక బెలూన్ లైటప్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు ఒకటి తర్వాత ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒక టైమింగ్ ఇచ్చారనమాట, లైక్ ఆల్మోస్ట్ సన్సెట్ నియర్ టు సన్సెట్ పాయింట్కి మాత్రం వాళ్ళు అన్నీ లైటప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో మనకి ఏమవుతుందంటే ఆ టైంలో ఆ లైటింగ్స్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగా వస్తుంది అని. ఇన్ కేస్ వాళ్ళు లాంచ్ చేయాలనుకుంటే మాత్రం ఇవన్నీ సన్సెట్ కంటే ముందు అరౌండ్ లైక్ 7-7:30 ఆర్ మ్యాక్స్ 8 కల్లా చేస్తారనమాట. ఇక్కడ చూసారా వాళ్ళు లైటప్ ఇంకా ఫ్యూ బెలూన్స్ కూడా లైటప్ చేసేసారు. దీనిలో ఒకటి మనకి ట్వీటీ బర్డ్ కూడా ఉండే అనమాట, అది ఎల్లో కలర్ది వెనకాల కనిపిస్తుంది చూడండి, కానీ అది అటు సైడ్ నుంచి వ్యూ ఉండే. సో మేము జస్ట్ ఇక్కడ సైడ్ కూర్చొని ఉన్నాము. యాక్చువల్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఇవి చాలా ఫ్యామిలీ ఓన్డ్ బిజినెసెస్ కూడా ఉంటాయి అనమాట. లైక్ చాలా ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ అలా చేస్తూ ఉంటుంది. సో మీరు చూసిన బెలూన్ పక్కన బెలూన్ కింద బాస్కెట్లో ఈచ్ ఫ్యామిలీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళు పట్టుకోవడానికి ఒకళ్ళు లైటప్ చేస్తూ, ఒకళ్ళేమో దాన్ని హోల్డ్ చేస్తూ మీరు చూస్తున్నారు కదా. సో చాలా బాగుండే. కొన్ని ఇలా ఒకటి హాలోవీన్ థీమ్ది కూడా ఒకటి ఉండే అనమాట. ఆ స్పేస్ది మనం ఫస్ట్ చూసాం కదా, అది సంహౌ తర్వాత మళ్ళీ కింద పడిపోయింది అనమాట. సో ఇది రీమాక్స్ అనేది ఇక్కడ రియల్టర్ బిజినెస్ది. సో ఐ థింక్ వాళ్ళు వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ ఉండేనేమో, వాళ్ళది ఫ్రంట్లో పెట్టారు. చూసారు కదా ఇక్కడ ఎలా ఫైర్తో వాళ్ళు దాన్ని అలా ఉంచి పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు ఒకసారి నిజం చెప్పాలంటే వాళ్ళు ఒకసారి లాంచ్ చేస్తే ఇట్స్ ఈజియర్ అనమాట. సో అంటే ఇలా వెళ్ళిపోవచ్చు, ఒకసారి అన్నీ కలిపి వెళ్ళిపోతాయి. బట్ వీళ్ళు అక్కడే స్టాండప్ చేయాలి కాబట్టి దాన్ని ఊరికే లైట్ చేస్తూ హోల్డ్ చేస్తూ, సో చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి సన్సెట్ అయిపోయే టైం కాబట్టి అన్నీ ఇలా లైటప్ చేస్తూ ఒక షో లాగా ఒక మ్యూజిక్ పెట్టారు. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా చిన్న చిన్న లేజర్వి కూడా వస్తున్నాయి. సో అలా ఒక లేజర్ షోగా కూడా పెట్టారనమాట. యాక్చువల్లీ నాకు సంహౌ ఇది గుడ్ అనిపించింది, ఎందుకంటే చాలాసేపు మనం అది చూడగలిగినాము. అదే లాంచ్ చేసేస్తే అన్నీ ఒకటేసారి ఎగిరిపోతాయి, మనకు అది అయిపోతుంది ఒకసారికి సీన్. బట్ ఇది ఆల్మోస్ట్ లైక్ 1-2 hours స్పెండ్ చేసామన్నమాట ఇక్కడే ముందట కూర్చొని సీన్ అంతా ఎంజాయ్ చేస్తూ. సో ఇది ఒక వన్ ఆఫ్ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. మిషిగన్లోనే హావెల్ అనే ఏరియాలో ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు, చాలా పెద్దగా చేస్తారు. ఇంకా వేరే దగ్గర కూడా ఉంటాయి, బట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని అంటారు మిషిగన్లో. సో మాతో పాటు మీరు కూడా ఈ జర్నీని అంతా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.